నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆపదలో ఉన్నవారికి అభయహస్తం సీఎం రిలీఫ్ ఫండ్ 31 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. బదిరులు ఏ రంగంలోనైనా ప్రతిభా పాఠవాల్లో ముందుంటున్నారు. భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల 40వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ హెక్టాన్ 2025 సెమీ ఫైనల్స్ ను ప్రారంభించిన జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రసాద్. ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ భీమవరం పర్యటనను జయప్రదం చేయండి. పార్టీ శ్రేణులకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి పిలుపు. ముఖ్యమంత్రి సహాయ నిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 31 మంది లబ్ధిదారులకు 21.18 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు వారికి అందించారు. ఆపదలో ఉన్నవారికి, పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి అని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో 18 విడతలుగా 282 మందికి 2,57,18,877 రూపాయలను అందించామని తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. మన భీమవరం నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళకి వైద్యం చేయించుకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొంత సహాయం అందించడం జరుగుతుంది. ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో 31 మందికి ఈ ఆరోగ్య సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 2,57,18,877 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించడం జరిగింది. పేదవారికి, అనారోగ్యంగా ఉన్నవారికి ఆశ్రయ కోసం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుంది. వీరికి కొంత చేదోడుగా ఉండి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. హైదరాబాద్లో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను. 6,30,000 ఖర్చు అయింది. నేను భీమవరం ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాను. నాకు 2,30,000 వచ్చి చాలా ఆనందంగా. హైదరాబాద్ హాస్పిటల్లో చూపించుకున్నానండి. ఆపరేషన్ చేశారు. కిడ్నీ కూడా లేదు ఒకటి. ఇంకా 5 లక్షల చేత బిల్లు అయిందండి. 1,70,000. బదిరులు ఏ రంగంలోనైనా ప్రతిభా పాఠవాల్లో ముందుంటున్నారని, ఇటువంటి వారికి సమాజం కూడా చేయూతనందివ్వాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల రామకృష్ణ సభాభవనంలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల 40వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించి మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పాఠశాలలను నిర్వహించడం ద్వారా బదిరుల జీవితాల్లో వెలుగులు నింపారని, బదిరులు విద్య విషయంలోనే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ సాధిస్తున్నారని, 34 మంది బదిరులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషమని అన్నారు. బదిరా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చెరుకువడ రంగసాయి మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం గోకరాజు రంగరాజు, గొట్టుముక్కల సీతారామ బద్రిరాజు, వేగేసిన కనకరాజులు ఈ మోగ చెముడు పాఠశాలను స్థాపించారని, ఇప్పటి వరకు ఇందులో విద్యను అభ్యసించిన 34 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని అన్నారు. 32 మంది రిటైర్డ్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులను సత్కరించామని సంఘం కార్యదర్శి సిహెచ్ తాతారావు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఏ తిరుపతిరావు, డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, గన్నాబత్తుల శ్రీనివాస్, కంతేటి వెంకటరాజు, పేరిచర్ల లక్ష్మణ వర్మ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు బిఎంకే రాజు, టి రాము, జి రవికుమార్ రాజు,
గొట్టుముక్కల శ్రీనివాసరాజు, కొండరాజు తదితరులు పాల్గొన్నారు. కళాశాల 40వ వార్షికోత్సవం సందర్భంగా మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళన సందర్భంగా మీ అందరినీ ఈరోజు ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. 1985లో శంకర్ దయాళ్ శర్మ గారు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. ఆయన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఉండేవారు. ఆయన చేతుల మీదుగా ఈ స్కూల్ని మొట్టమొదటిగా ఈ దాతలు ముందుకొచ్చి స్టార్ట్ చేసిన స్కూల్ని తిరుపతి దేవస్థానం టేక్ ఓవర్ చేయడం, అక్కడి నుంచి శాంక్షన్ స్ట్రెంగ్త్ రావడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంతకుముందు 150 మంది వరకు ఉండేవారని విన్నాను. కానీ ఈ మధ్యకాలంలో నెంబర్ 75 వరకు తగ్గిపోవడం, మరి అంటే నెంబర్ ఆఫ్ పాపులేషన్లో ఖచ్చితంగా ఈ సమస్య ఉన్న వాళ్ళు ఉంటారు. మరి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే అందరినీ కూడా స్కూల్కి తీసుకొచ్చి సీట్స్ సమస్య బయట ఉండకుండా ఈ స్కూల్లో ఉంటే ప్రొఫెషనల్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ అందుతుంది. కాబట్టి కేవలం వారికి చేయాల్సింది పిల్లలు వచ్చాక చదువుకోవడం అనే తర్వాత విషయం, ముందు అవకాశాన్ని అందిపుచ్చడానికి కావాల్సిన సహకారం అంతా కూడా మన గవర్నమెంట్ సైడ్ చేయాలి, ఇక్కడ ఉన్న సొసైటీలో ఉన్న పెద్దలందరూ కూడా చేయాలి. విద్యార్థులు ఈరోజు మంచి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. వారందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా కలెక్టర్ గారు నాగమణి గారు అలా మిగిలిన పెద్దలందరూ రావడం జరిగింది. అలా ఇక్కడ వచ్చి చదువుకున్న విద్యార్థులు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు మేము దేనికి తీసుకోలేమని నిరూపించడానికి మీకు మరొకసారి ధన్యవాదాలు. పాఠం చెప్తున్నప్పుడు వారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ మీరందరూ పైకి రావాలని కోరుకుంటూ దానికి కావాల్సిన వసతులు కూడా మెరుగుపరచాలని కలెక్టర్ గారి ద్వారా టీటీడీకి తెలియపరుచుకుని మంచి కళాశాల రూపొందించుకుందాం అని చెప్పి తెలియజేసుకుని సాధించాం. రామకృష్ణ సభాభవనంలో తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 40 సంవత్సరాలుగా నడపబడుతున్న బదిలీ పాఠశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మరి ఈ విద్యార్థులకి మామూలుగా ఉండే విద్యార్థుల కంటే కూడా చాలా ఎన్నో రెట్లు ఐక్యూ ఉంటుంది. మరి దాన్ని సక్రమమైన బాటలో నడుపుతూ ఇవాళ 34 మంది విద్యార్థులు గవర్నమెంట్లో జాబులు సంపాదించారంటే అది మామూలు విషయం కాదు. మరి నిజంగా కూడా భీమవరంలో ఈ స్కూలు దినదినాభివృద్ధి చెందుతుంది. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈయనకి తిరుపతిలో స్కూల్లో జాయిన్ చేద్దాం తీసుకెళ్తే అక్కడ ఉండదంటే ఉండడం ఇచ్చేసాడు. వచ్చేస్తే వాళ్ళు ఈయన ఎలాగో రకంగా పాపం ఏదో రకంగా చదివించాలనే దృష్టిలో సీతారామరాజు ఆ భగవంతుని వెంకటేశ్వరని ఆయన దృష్టికి తీసుకొచ్చి ఆయన రంగరాజయ్యతో మాట్లాడి అక్కడ టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు మన పాండు కనకరాజు గారు టీటీడీ చైర్మన్ చేయాలనేటువంటి ఉత్సాహంతో ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర బదిలీ పాఠశాలలో ఒక 5-6 సార్లు మన రంగసాయి గారు ఆ స్కూల్కి తీసుకెళ్ళటం, మన లక్ష్మణ వర్మ అక్కడ డైరెక్టర్గా ఉన్న సమయంలో కూడా మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి అక్కడ పొద్దురాంజరాజు గారి ద్వారా టీవీ పట్టుకొచ్చారు మన రంగసాయి గారు. ఇటువంటి అనుబంధం ఉన్నటువంటి ఈ స్కూల్ ప్రోగ్రాంకి నన్ను కూడా భాగస్వామ్యం చేసి మీ అందరిలో ఒక గంట మీతో పాటు నేను కూడా పాలు పంచుకుని ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమంలో ఉన్నందుకు నాకు కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడైనా శ్రీ వెంకటేశ్వర బదిలీ పాఠశాల డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ యొక్క అనుబంధ సంస్థగా మరి ఉండటం, ఈ డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్లో నేను ఒక పూర్వకాలంలో ఒక పాలకవర్గ సభ్యుగా ఉన్న టైంలో
ఈ కళాశాలని పాఠశాలని నేను సందర్శించడం, అప్పట్లో కళాశాల పాలకవర్గ సభ్యులు లక్ష్మణవర్మ గారు అందరం అక్కడికి వెళ్ళి ఆ కళాశాలకి పాఠశాలకు కావాల్సినవి ఏంటి అనేది మేము చూడటం ఇవన్నీ జరిగేవి. మరి అంతకుముందు పూర్వ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు లక్ష్మణవర్మ గారు ఆ పాఠశాల యొక్క ఉన్నతికి మరి నిజంగా ఆయన ఎంతో కష్టపడిన వ్యక్తి. మరి అటువంటి డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ యొక్క అనుబంధ సంస్థ మరి ఇంతమంది పిల్లల్ని మంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికి దోహదపడిన మరి పూర్వ ప్రిన్సిపల్స్, టీచర్స్, అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ మీకు ఉద్యోగాలు మంచి ఉన్నత స్థితికి రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మరి నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వసతి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుండి ప్రతి విద్యార్థికి ఈ పాఠశాలలో అడ్మిషన్తో పాటు వసతి సౌకర్యం కూడా పూర్తిగా ఉచితంగా అందజేస్తూ 10వ తరగతి వరకు విద్యను నేర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ పాఠశాల 1997 నుండి ఒక్కొక్క తరగతి అప్గ్రేడ్ అవుతూ 2004-05 సంవత్సరంలో 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయబడింది. ఆ సంవత్సరం నుండి పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఈ యొక్క 35 సంవత్సరాల మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి విధంగా ఈ యొక్క పాఠశాల విద్యను అభ్యసించిన చాలా మంది స్టూడెంట్స్ వేరే వేరే చోట్ల పని చేసుకుంటూ మరి కలవలేక చాలా రోజుల నుంచి ఉంటున్నారు. వాళ్ళందరినీ ఒక చోట కలపాలనే ఉద్దేశంతో మరి అదేవిధంగా టీచర్స్ అందరూ సత్కరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వ విద్యార్థుల సంఘం 40 ఏళ్ళ ఈ వార్షికోత్సవానికి మరి అందరూ కూడా సంపూర్ణ సహకారం అందించారు. మరి ఏదైనా యాజమాన్యం మరి ముఖ్యంగా టౌన్లో ఉన్నటువంటి అనేక మంది ఈ పూర్వవిద్యార్థులు చేసే కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించారు. 1985లో స్థాపించారు కోకరాజు రంగరాజు గారు, వెంకటేశ్వర రంగరాజు గారు, కుటుంబం సీతారామరాజు గారు అప్పుడు దీన్ని స్థాపించగా టీడీడీ వారు ఇచ్చిన కార్యక్రమాన్ని శంకర్ దయాళ్ శర్మ అప్పుడు గవర్నర్ ప్రారంభించారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని చేసుకుంటూ మరి కలెక్టర్ నాగరాణి గారు ఇచ్చేసి ఇక్కడ వేరే పాల్పంచుకుని చక్కగా మీకు ఏం కావాలని చేస్తారని చెప్పారు. దాన్ని బట్టి మనందరం కూడా వారి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఈ రోజుని మన పూర్వ విద్యార్థులు అందరూ కలిపి ఇంత కోఆర్డినేట్ ఎంత అద్భుతంగా జరుగుతుందని అనిపించలేదు. అంత బాగా జరిగింది. నిజంగా ఈ పిల్లలకి ఎంత అడిగిందా అని చాలా ఆశ్చర్యం కూడా వేస్తుంది. నిజంగా ఇదిగా ఉన్నారు. ఈ టైంలో ఈ సభకి వచ్చినటువంటి స్టేజ్ పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే నా తోటి ఉపాధ్యాయులు, తోటి ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాం. పిల్లలందరికీ వర్మ గారు ఆనరబుల్ మినిస్టర్ ఇప్పుడు ఆయన వీళ్ళంతా ఉన్నారు. ముందు కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ డెఫినెట్గా శాంక్షన్ చేద్దాం, మరి పిల్లల కోరికలు పేరెంట్స్ కోరికలు చేద్దాం, తప్పకుండా చేద్దాం అని చెప్పి ఆయన అన్ని ప్రొసీజర్స్ పెట్టారు. ఇంటర్మీడియట్ రావాలని కోరుకుంటే పేపర్లో కూడా వచ్చింది, పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి, అన్నింటిలో వచ్చాయి. ఇంటర్మీడియట్ వస్తే పిల్లలకి ఎక్కడ పిల్లలు ఇక్కడ జాయిన్ అవుతారు, మన స్ట్రెంత్ పెరుగుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇంటర్మీడియట్ రావాలి, ఆ ఇంటర్మీడియట్ ప్రామిస్ చేశారు, అది కూడా చూస్తాను పేపర్ కటింగ్లో. అటువంటిది ఆ ఇంటర్మీడియట్ రావాలంటే మనం ప్రత్యేకంగా రావాలన్నా గవర్నమెంట్ ఏదో పెట్టింది, అది అటు ఇటు కావాలి లేకపోతే జాయిన్ అది తీసుకొచ్చి మన టీపీడీతో కలిపేసి మన పేపర్లో మన స్కూల్లో కనుక పెడితే ఇంటర్మీడియట్ ఒక మాట్లాడాలని ఇక్కడ అవకాశం డెఫినెట్గా అన్ని కూడా సరిపోతాయని చెప్పాను నేను. చెప్తే ఆ రూమ్లు అన్నీ కూడా సరిపోతాయి. ఇప్పుడు కూడా దొంగగా జాయిన్ అయిపోవచ్చు, పెట్టచ్చు, మనకి ఏం రూపాయలు ఖర్చు లేదు. ఆ గవర్నమెంట్ అందుకు వచ్చి మన టీటీడీలో వెలిచేసి మన పేపర్లో కాలేజీ పెడితే అద్భుతం అండి, ఇంకెక్కడ లేదు. కంపల్సరీ లిక్విడ్ పరీక్ష అనేది చేయించడం అనేది చేయాలి. ఈ అవగాహన జరిగితే పిల్లల్లో లిక్విడ్ లోపాలను మనం చాలా వరకు సాధించవచ్చు. అలాగే స్పీచ్ థెరపీ అని చెప్తున్నాం కదా, లేటెస్ట్ ఏంటంటే ఆడిటరీ వెర్బల్ థెరపీ అనేది దాంట్లో నేర్పించడం వల్ల ఇంకా తొందరగా మాటలన్నీ రావడానికి అవసరం. ఇంత లేటెస్ట్ టెక్నాలజీని తర్వాత మీరు వాడుతూ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి చేయగలిగితే ఇంకా ముందుకే అభివృద్ధి చేయగలుగుతాము. మామూలు పిల్లలకు చదువు నేర్పడం, ఈ బదిలీ పిల్లలకు విద్య నేర్పించడం,
చాలా శ్రమతో కూడుకుంది, ఎంతో చాకచక్యం. సాంకేతిక ప్రగతితోనే భారతదేశం అభివృద్ధి చెందడంతో పాటు జీడీపీలో ప్రపంచంలో 3వ అగ్రరాజ్యంగా నిలిచిందని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల రీజనల్ సెంటర్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ హెక్టాన్ 2025 సెమీఫైనల్స్ కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూకే వీసీ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీస్ వలన మరో 4-5 సంవత్సరాల్లో డిఫెన్స్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో ఎన్నో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. విజన్ లక్ష్య సాధనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్వాంటమ్ టెక్నాలజీస్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని విద్యార్థుల వద్దకు చేర్చుతున్నారని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ నూతన టెక్నాలజీస్ ని తీసుకురావడంలో యువకుల్లా సీఎం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీస్ లో రియల్ వరల్డ్ ఛాలెంజ్ గా తీసుకుని నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023 ఏర్పాటు చేసిందని చెప్పారు. దీనివలన కమ్యూనికేషన్ రంగంలో వృద్ధి సాధించడంతో పాటు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి లక్ష్యాలను అందుకోవడానికి ఎంతగానో ఇది దోహదపడుతుందని అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తమ కళాశాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గోదావరి జిల్లాలో రీజనల్ సెంటర్గా ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా లేటెస్ట్ టెక్నాలజీని భారతదేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలోని క్వాంటమ్ టెక్నాలజీస్ మిషన్ ఏర్పాటు చేసి డిఎస్టీ ద్వారా టెక్నాలజీ విస్తృతంగా చేరే విధంగా కృషి చేయడం దేశం ప్రగతి సాధించడానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ మాట్లాడుతూ తమ కళాశాలలో ఉభయ గోదావరి జిల్లాల నుండి 20 కళాశాలలకు చెందిన 240 మంది విద్యార్థులు హ్యాక్థాన్ పోటీల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. తమ కళాశాలలో క్వాంటమ్ వ్యాలీ హెక్టాన్ పోటీలు ప్రారంభించడానికి విచ్చేసిన జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ దంపతులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. Technology, what they have proposed. You try to recollect the history of the great India, Bharat. Once upon a time, we used to have almost 30% of the share in the world exports. The world trade, we have 30% share, India alone. We lost somewhere in the last 200 years. Somehow we lost our soul, or rhythm, or self-respect, or self-esteem. Now we are regaining back. Fortunately, and also we should be proud, having the third
the largest GDP economy-wise, but the real story is the per capita income. If you try to look into that, we are much far away from the top 10 nations. The quality of life, what our fellow Indians are enjoying, is much far away from the quality of life being enjoyed by the so-called developed nations. It is about innovation, teamwork, resilience, qualities that shape true engineers and leaders for tomorrow. We are grateful to the Government of Andhra Pradesh and the Department of Science and Technology, along with global partners such as IBM and TCS, for conceptualizing and supporting this visionary initiative. This hackathon addresses real-world challenges in defense, logistics, agriculture, finance, using quantum-first solutions that have the power to transform society. I am especially delighted to welcome our chief guest, Professor CSRK Prasad, Honorable Vice Chancellor of JNTU Kakinada. Sir, your leadership in higher education and your commitment in fostering academic excellence inspire both our students and faculty. Your presence here today is a true encouragement for all of us. To collaborate with IBM, TCS and Tech Mahindra, and also to apply for collaborate research projects on quantum algorithms and set up undergraduate teaching laboratories in quantum technologies. As a part of the Quantum Technology Initiative, SRKR Engineering College are organizing workshops, faculty development programs and boot camps for both students and faculty with the support of APSI, AP State Skill Development Corporation and JNTU Kakinada. Dear participants, I encourage you all to make the best use of these opportunities. Embrace innovation and prepare yourself to become leaders in the quantum revolution. On this occasion, I also request our Honorable Vice Chancellor Garu to collaborate with our college in applying for future projects. We have already successfully collaborated with IITs and completed projects like spring projects, and we are eager to expand such partnerships. Once again, I convey my best wishes to all the participants and all the best for coming hackathon. And also I thank the Vice Chancellor Garu for accepting our invitation in spite of his busy schedule, and all the time he is very active in participating in this. Once again, thank you very much. Government of India started National Quantum Mission in the year 23-24 with fund allocation of 6,003 crores to move towards latest technology, that is quantum technology, as compared to along with our developed nations. As a part of it, the government of Andhra Pradesh has taken a significant step towards establishing a quantum valley in Amaravati, aimed to position our state at the forefront of emerging technology, that is quantum technologies. Now coming to hackathon, organizing a hackathon in this domain is first of its kind in our country, that is Amaravati Quantum Valley Hackathon 2025. It is a pioneering initiative from the government of Andhra Pradesh through Andhra Pradesh State Council of Higher Education. And this is a very important occasion, not only for the participants, but for everyone here to engage in meaningful discussions and expand our knowledge in this domain. భీమవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శుక్రవారం నిర్వహించనున్న సారథ్యం యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ శుక్రవారం భీమవరంలో సారథ్యం యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 7:45 డిఎన్ఆర్ గ్రౌండ్ వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమం, ఉదయం 9:30 స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొంటారని అన్నారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి వెంకటరామ థియేటర్ రోడ్డు, ప్రకాశం చౌక్, నటరాజ్ థియేటర్ మీదుగా ఆనందయిన్ ఫంక్షన్ హాల్ వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చే బీజేపీ కార్యకర్తలు, నాయకులతో
పాదయాత్రగా భారీ శోభాయాత్ర జరుగుతుందని ఆమె తెలియజేశారు. అనంతరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు జరిగే భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాధవ్ తొలిసారి జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు సారథ్యం యాత్రను భారీ విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మాజీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటనలో ముఖ్య అతిథులుగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణతో పాటు జిల్లాలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు తెలియజేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, జిల్లా కోశాధికారి కురెళ్ల నరసింహారావు, బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయి దుర్గరాజు, గవర పవన్ నాయుడు, ఆలమూరి మల్లికార్జునరావు, షేక్ మహద్దూన్ రాజు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ మధ్యన నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పివిఎన్ మాధవ్ గారి పర్యటన 12వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సారథ్యం నామకరణతో ఆయన ఏదైతే గత నెల నుంచి ప్రతి జిల్లా పర్యటన చేసుకుంటూ మనకి 12వ తారీఖుని పశ్చిమ గోదావరి జిల్లాకి రావటం జరుగుతుంది. ఆ రోజుకి మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరం బూత్ స్థాయి నుంచి కూడా ఆయన రావటానికి స్వాగతం పలుకుతూ ఏదైతే అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. అన్ని కార్యక్రమాలకి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున సమూహంగా ఏర్పడి మేము ఈ ర్యాలీ అన్ని కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే 12వ తారీఖున ఉదయం ఆయన శాఖకి వెళ్ళటం 6:30 నుంచి 7:30 దాకా శాఖలో ఆయన గడపటం, శాఖ తర్వాత చాయ్ పై చర్చ అని డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర అందరూ అక్కడ ఏదైతే వాకింగ్ చేసే అందరూ ప్రజలు సామూహికంగా అందరితో ఛాయ్ తాగుతూ ఆయన అందరితో కూడా ప్రజలతోటి మమేకమై మాట్లాడే ఛాయ్ పై చర్చ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తదనంతరం ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత ఏదైతే మనకి స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి తదనంతరం ర్యాలీగా శోభాయాత్రను ఇవ్వడం జరిగింది. 1.5 కిలోమీటర్ల శోభాయాత్ర మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా మొత్తం నలుమూల నుంచి బూత్ స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా అందరం కూడా దగ్గర 5,000 నుంచి 6,000 మంది ఈ శోభాయాత్రలో కార్యకర్తలందరం, అలాగే హిందూ భావజాలంతో ఉన్నవారు, పార్టీ అభిమానులు, అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రీతం నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఉన్న వారందరూ కూడా ఈ పివిఎన్ మాధవ్ గారు సారథ్యం కార్యక్రమంలో శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనడం ఒకటి జరుగుతుంది. తర్వాత ఆనంద ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 1 గంటన్నర పాటు 2 గంటల మీటింగ్ కార్యక్రమంలో అందరం కూడా మీటింగ్ పాల్గొనటం, తదనంతరం భోజన వ్యవస్థ, ఆయన 3 గంటల వరకు ఈ జిల్లాలో పర్యటన చేస్తూ మా అందరి మధ్యలో కార్యకర్తల మధ్యలో ఆయన ఉండటం జరుగుతుంది. ఈ రోజు ఒకటే ఈవేళ పివిఎన్ మాధవ్ గారు ఏదైతే ఈ సారథ్యం కార్యక్రమం ఆయన ప్రతి జిల్లాకి ర్యాలీగా ఒక ఉప్పెనల నరేంద్ర మోడీ గారి మీద అభిమానులు, నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఈ సారథ్యం కార్యక్రమంలో పివిఎన్ మాధవ్ గారి ప్రయాణం ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక సంచలనంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపటం ఇది ఒక విషయం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే రేపు కూడా కార్యక్రమాలు రేపు రాత్రికి ఆయన రావడం కూడా జరుగుతుంది. రేపు రాత్రికి రాష్ట్రం నుంచి అనేక మంది పెద్దలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరం పట్టణానికి రావడం జరుగుతుంది. ఈ సారథ్యం కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ముఖ్య అతిథులుగా, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, అలాగే అనేక మంది పెద్దలు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని ప్రజల్ని కలిసేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాదాపు అన్ని జిల్లాలు కూడా సారథ్యం పేరుతో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో ముగింపు సభ జరిగే ముందు రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క సారథ్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారి నేతృత్వంలో పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారి
నాయకత్వంలో, అలాగే రాజ్యసభ సభ్యులు పాకదర్శనాథ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ యొక్క సారోగ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులన్నీ కూడా ఇప్పటికే పనిచేస్తూ ఉన్నాయి. ఇది ఒక ప్రధానమైన ఉద్దేశం కార్యకర్తకి ఏదైతే మనోబలాన్ని నింపడం కానీ, కొత్త అధ్యక్షులు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అలాగే స్థానిక ప్రజానికంతో జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులు కానీ, పత్రికా విలేకరులతో కానీ వీళ్ళందరితోనూ మమైకమై మన యొక్క వాణిని వినిపించడానికి వాళ్ళ నూతన అధ్యక్షులు మన జిల్లాకు రావడం జరుగుతున్నది. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాయి. ఏదైతే జిల్లా పదాధికారులు కానీ రాష్ట్ర బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు. శ్రీదేవి గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున అంటే ఒక 6-7 వేల మంది సమూహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తాపత్రయంతో అందరూ ఉన్నాం. అలాగే మోడీ గారి అభిమానులు కానీ, వివిధ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు కానీ దీంట్లో వాలంటరీగా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున జిల్లా నుంచి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఇది రాష్ట్రంలో ఒక అద్భుతమైన కార్యక్రమంగా పశ్చిమ గోదావరి జిల్లా సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నడుంగట్టి పనిచేస్తున్నారని తెలియదు. భీమవరంలో సారథ్య కార్యక్రమం పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఆర్ మాధవ్ గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, జిల్లా పదాధికారులు ఈపాటికే అనేక సమీక్షలు నిర్వహించి ఉత్సాహభరితంగా కార్యకర్తలకు వివిధ వ్యవస్థలను ఇన్ఛార్జీలుగా పని విభజన చేయించి ఈ యొక్క కోలాహలంగా పెద్ద పెద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో భీమవరం ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం నుంచి రాష్ట్ర అధ్యక్షుల యొక్క విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుంది. అంతకు ముందుగా భీమవరం మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా శోభాయాత్ర వెంకటరామ థియేటర్, నటరాజ్ థియేటర్ మీదుగా ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్ వరకు ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.